హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే స్టార్ జేసీ వ్లాగ్స్. ఎట్లున్నారు దోస్తులు? మేమైతే మంచిగానే ఉన్నాం. ఇలా ముచ్చట ఏంటంటే ఇవాళ మేము దావత్ చేసుకొని పోతాను. దావత్కి 4-5 కావాలి కదా, మేమైతే ముగ్గురమే పోతాం. ఎవరెవరు అంటే నేను, లొంబగాడు, జేసన్న ఎట్లా కెమెరామ్యాన్. ఏంది దావత్కి ముగ్గురే పోతాను అనుకుంటాను లారా? మా దోస్తు గాళ్ళకైతే చెప్పినాం, కానీ మా దోస్తుగాడు ఎవ్వరు డేకలే మమ్మల్ని. ఇదంతా కాదని ఇక మేము ముగ్గురమే అడవిలోకి దావత్ చేసుకుందామని వచ్చినాం. ఇక ఈ దావత్కు స్పెషల్ ఏంటి తెక్కున్నా, కోడిగుడ్ల ఏపుడు మామూలు ఉండదు మరి, మొత్తం థమ్స్అప్ కోడిగుడ్లతోటి థమ్స్అప్ తాగుదాం పాలిగా. ఈ గుడ్లు పట్టుకొని పోతాను. అదే థమ్స్అప్ నాకు 4 గ్లాసులు కావాలిరా. మొత్తం వేరే కట్టేట్టుంటది. దోస్తులు మొత్తానికైతే మంచి ప్లేస్ని ఎంచుకున్నాం. ఇక ఇక్కడనే పొయ్యి పెట్టి వండుకుంటాం. చేసన్నా మన దోస్తులో ప్లేస్ చూపెట్టి రాదే. లొంబగా పోయి బండలు లేపోరా. ఏంది నా బండలు లేవాయి? నా బక్కపానానికి నేను కట్టలు తెస్తా, నువ్వే బండలు లేపో. బండలు తెచ్చుడట, బండలు తెచ్చుడు. నువ్వు బర్రె ఉన్నావు తేపో. సరే బర్రె అన్నావు అనుకో, ఒక్కల గుచ్చుతా. ఇగో మనం లొల్లి పెట్టుకుంటాను రాలే, మనం దావత్కి వచ్చినాం. నువ్వు పోయి బండలే, నేను పోయి కట్టెలు ఎత్తా. లొల్లి అద్దిగా బండలే అన్నా, అందుగాడు ఉండేదంటే అంత మోపించేట. ఇక గుడ్లుడుక పెట్టుకుందాం. జేసన్న అయితే ఎట్లా పోయి అంట పెట్టిండు. అరే లొంబ గుడ్లు తీయరా. పట్టుకొని వస్తారా? పట్టుకొని వస్తా. లొంబ నీళ్ళు పోతారా? చేయకుండానే అవుతుంది అనుకుంటాను. లొంబ ఇప్పుడు చేస్తారా? రా చేసేదా? ఎట్లా పొయ్యి మీద గంజు పెట్టినావు? ఊతనికి ఏమన్నా బద్ధకం అవుతుందా? ఊదో నన్ను పిలుస్తాను, నీ కట్టెలేరే చూసి కూడా. అరే కోప్పడకురా, దావత్కి వచ్చాను. అన్ని పనులు సగం చేయాలి. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంది సగం సగమా? నువ్వు గంజు పెట్టినాక నేను వచ్చి మూత పెట్టుడు, మూత పెట్టినాక నువ్వు ఊదుడు, దీన్ని సగం అనరు. నువ్వు గుడ్లుడక పెట్టు, నేను గుడ్ల పొట్టు తీస్తా. నువ్వు అన్నం వండు, నేను కూర వండుతా. దీన్ని సగం అంటారు. నువ్వు పెద్దానికి సగం అన్నావు అనుకో, ఇది చూడు ఎట్టున్నదో. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒరే కార్తీక్, గుడ్లు ఉడికినాయిరా. అయితే నేనేం చేయాలరా? దించి గుడ్ల పొట్టుది దింపుతా. నువ్వు ఈ ఆకులు పడతారా బో? ఆకులు ఎందుకురా? గదిని ముట్టుకుంటే చేతులు కాలేయా? ఆకులు తేపా నువ్వు పోయి. మళ్ళీ చేతులతో దింపడాడు, చేతులు దింపడు. ఆకులు తినాడు కానీ దింపడు. కొందరు రేపో చెప్ప కొరుతాను కుక్కరినట్టు. పోయి ఎత్తలే ఇక ఉక్కోకు, మరి చేతులు కాలుతాయి. ఊరిని ఈయనకి ఎట్లా చెప్పినా దండగా ఉన్నట్టున్నదిగా. ఇగరా దింపిగా, ఇది పట్టుకో. ఇక ఇట్లా పెట్టిస్తాను దింపు మరి. నువ్వు ఇట్లా పెట్టిస్తాను కాలాలని. గడబట్
ఓ కార్తీకు నేనైతే గుడ్ల పొడి తీస్తానికి అయితే పోతానా నువ్వు వారి రైస్ పెట్టు తీయవు నేను బుక్కావు బుక్కకు పెళ్ళికి వాన పడుతుందట నీ పెళ్లి పేటాకులు అవుతుంది ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. అయితే బియ్యం నేను ఎక్కువ తింటా పెళ్ళికి ఖర్చు తక్కువ అవుతుంది. ఏం ఉత్సాహం అండి పరిమాణ ఉత్సాహం. బాబు ఇది కాలుతాని గుడ్డు నీ అమ్మ నీళ్ళు అయితే పట్టుకొని గుడ్డు పొట్టు తీస్తా నేను. నాకైతే ఇన్ని నీళ్ళు చాలు ఎందుకంటే నేను తోపుని గుడ్ల ఎక్స్పర్ట్. ఓ కార్తీక్ బియ్యం పెడతాను వాళ్ళ నువ్వే తింటాను తీయగున్నాయని అన్నమైతే అంటూ గుడ్డ పొట్ట అయితే తీసుడు అయితే అయింది. రే కడిగిన మరి నానబెట్టుడు కూడా అయింది నిప్పు అంటూ కూడా పెట్టిన దీని మూత పట్టుకపోయినావు గారా పట్టుకొని రా బియ్యం పెడతానా. రే అన్నం కూడా అవుతాందిరా నువ్వు గుడ్లు తెస్తే కోలిద్దాం ఇక పట్టుకురా రే. ఒక పక్క అయితే అన్నం అయితే ఉడుకుతుంది ఇంకో పక్క మా లొంబగాడు అయితే నిప్పంటు పెట్టిండు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదంటే పొయ్యి మీద కంచుడు పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని ఇక దాని సామాన్ వేసుకొని గోరించుకుందాం. ఇక ఏం సామాన్లు రా ఏం చెప్తాను ఈ ప్రాసెస్ సరికేనా పొయ్యి మీద కంచుడు పెట్టి అందులో నూనె పోసి ఆవాలు మెంతులు జీలకర్ర ఇట్లా చెప్పాలి. ఇంకప్పుడు నేర్చుకుంటావురా తింటావా మొన్న నా దగ్గర నుంచి గుడ్డు తీసుకొని తిన్నావు ఎప్పుడు తెలియదు కానీ గుడ్డు తీసుకొని అయితే తెలుస్తుంది. ఈ కట్టేమో బర్ర బర్ర మడుతానాయి నువ్వేమో చెప్తా లేవు చెప్తా కదా. ఏంద్రో బాగానే నిక్కుతాను నిక్కు మెడసొంపులు ఇరగొడతా కానీ బోర్ అనుకున్నా వాడితే నాటకాలు చేస్తాడు చూస్తా అంటే. ఏందిరా మెడలు ఇరగొడతా కొట్టుకుందారా నేను గుద్దితే అర గుద్దు వేస్ట్ అవుతుంది ఎందుకురా దావత్కి వచ్చినాం దావత్ చేసుకొని పోదాం. సరేరా నువ్వు అన్నట్టే దావత్ చేసుకుందాం. వాడు భయపడ్డాడు మన సంగతి తెలిసిందే కదా నొక్కుతా సంకల పెట్టి. ఒరే కార్తీక అన్నం ఉడికినట్టున్నదిరా మారుతాంది వాసన తగ్గిపోతుందిరా. అరే పక్కనే ఉన్నావు గారా దించచ్చు గారా అన్ని పనులు నాకే చెప్తాను. ఆవాలు జీలకర్ర రే గుడ్లు పట్టుకొని రారా గుడ్లు పసుపు దోస్తులు ఓ పిరికడంత కారం తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. వేసేసాయి ఉప్పు కారం పచ్చేసాయి ఉప్పు లొంబగా గుడ్ల వేపుడు కూడా అయిపోయిందిరా ఇక తిందామారా. తిందామనుడేందిరా కుమ్ముదాం పా ఈ మూత పెట్టేస్తావు. దోస్తులు ఇక మేమైతే తినేస్తున్నాం. ఈ థమ్స్అప్ అయితే కూల్గా ఉంది
ఇదేమో హార్డ్గా ఉంది. ఇక నాకైతే నోరులు ఉడతానాయి. ఇంకా తినేయడం, ఇక తినేస్తా. దోస్తులు మీరు చెప్పడం మర్చిపోయినా, అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఇక మేమైతే తింటాను. ఇక వచ్చేసన్నా ఎందుకు లేట్ చేస్తాను. ఇడదా ఇటు చూసేదంటే మొత్తం తినేటట్టున్నాడు. నీకు గుడ్డు కూడా మిగలది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసీ వ్లాగ్స్. పక్కన ఉన్న గన్ని అయితే గట్టిగా కుదాడి. ఇక మేమైతే తింటాను. మా కెమెరామ్యాన్ కూడా ఆకలి అయితే అన్నట్టున్నది. దా కెమెరామ్యాన్ తినేదా. అరే గుడ్లు ఉంచుర్రా బాబు. ఏడాగన్నా గుడ్లా. ఏమైందిరా గడుచుతాను? తినుడైతే తిన్నాం కానీ ఆ గంజులు ఎవరు రాస్తారా? అన్నం కూర అయితే నేను వండిన, గంజులు అయితే నువ్వు అడుగురా. ఏంది కడగలనా? ఆ మజ్జుడు గంజులోకి ఎంత ఉన్నదో ఇంచు మందం పట్టుకున్నది. నాకైతే సంబంధం లేదురా. ఆ గంజులు కనుక నువ్వు గడగపోయినావు అనుకో, నిన్న అయితే షాపోటు రాకినట్టు రాకుతా. ఏంది షాపోటు రాకినట్టు రాస్తావా? ఆ గంజులకు మసి ఎంత ఉన్నదో చూడు. సరిపేసి దోయినా కానీ ఆ గంజులకు మసి అయితే పోదురా. నాకైతే సంబంధం లేదురా, నేనైతే పోతాను రా. అబ్బా ఇటు పోతాడుగా. ఈ 2 గంజులను అయితే నేను దోమలేను. అరే కార్తిక్ గా, ఏంద్రా నీకు చెప్పాలిరా. ఇదా గంజులు దోమడు తప్ప ఇంకేదని చెప్పు. ఇంటా ఏలే గంజులని నేను ఒక్కనే దోముతా కానీ నీకు చెప్తిట్రా. చెప్పురా. మొన్న మా క్లాస్ అమ్మాయి నెంబర్ అడిగినావు గారా. అమ్మాయి నెంబర్ ఇచ్చిందారా? చెప్పురా చెప్పురా చెప్పురా. నేను చెప్తా కానీ నాకు పని చేసి పెడతావారా? పనేంద్రా? ఆ నెంబర్ కోసం నేను ఏమైనా చేస్తారా? చెప్పురా. ఏం పని చేసులేదురా, నాకు ఆ 2 గంజులు దోమపెట్టు సాల్. ఆ 2 గంజులు ఏంద్రా? దానికోసం ఊరోళ్ళ గంజులన్నీ దోముతారా? ఈ 2 గంజులు పెద్ద లెక్కనారా? ఇంకా అడుగుతావు నువ్వు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకు కూడా అదే కావాలిరా. నువ్వు దోమాలి. ఎవరిని ఎక్కడ నొక్కాలో నాకు తెలిసినంత ఎవ్వని తెలవది.